లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ క్రీస్తు పుట్టినందుకు క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ సెలబ్రేషన్, క్రిస్మస్ పండుగ చేస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి మా తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు. చాలామంది మరి క్రిస్మస్ చేస్తూ ఉంటే క్రిస్మస్ చేయకూడదు అని కొంతమంది మాట్లాడుతుంటారు. క్రిస్మస్ చేయరు. క్రిస్మస్ చేయకూడదని వీరు క్రిస్మస్ చేయకపోతే అంట పరలోక రాజ్యానికి వెళ్తారంట, క్రిస్మస్ చేస్తేనంట పరలోక రాజ్యానికి వెళ్ళారంట. ఇలాంటి తప్పుడు బోధ ఎవ్వరు కూడా దయతో వినోద్దు వినోద్దు వినోద్దు. మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. సంగమ చాలా జాగ్రత్త. ఇలాంటి బోధ చాలామంది బోధించేవారు ఉన్నారు. వారికి మిడిమిడి జ్ఞానం అంటే కొద్ది జ్ఞానం కలిగి ఉన్నారు. వారు తెలీదు. వారు ఎలాంటి వారంటే ఎక్కడైతే విశ్వాసముతో సంఘము కూడి ప్రార్థన చేస్తుంటారో అలాంటి వారి దగ్గర దూరిపోయి వారు వక్ర బోధ, తప్పుడు బోధ బోధించి సంఘాన్ని 2 ముక్కలుగా చేసేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి మనము ఫ్రెండ్షిప్ చేయకూడదు. అలాంటి వారికి దగ్గర చేర్చుకోకూడదు. వీరు క్రీస్తుని ఎరగని వారి దగ్గరికి వెళ్ళి క్రీస్తు కొరకు సువార్త చెప్పరు, క్రీస్తు ప్రేమ గురించి ప్రకటించారు, క్రీస్తు రాజ్యం గురించి ప్రకటించారు, పరలోక రాజ్యం ఉందని తెలియచేయరు, ఆయన మరణము పునరుత్తనము గురించి చెప్పరు. కానీ ఎవరికి మాట్లాడతారంటే వీరు కష్టపడి సంఘం కట్టుకోరు, కష్టపడి సువార్త ప్రకటించారు. కొంతమంది సేవకులు కూడా అలాంటి వారే. సేవకులను ఉంటారు కానీ వారు చేసే పనులు దరిద్రం పనులు చేస్తూ ఉంటారు. వీరు సంఘంలో దూరిపోయి సంఘంలో ఒక వ్యక్తికి తీసుకొని ఆ సంఘం పాడు చేయడానికి చూస్తారు. వీరు సాతాను గాడికి సంబంధించినటువంటి బోధకులని మీరు తెలుసుకోవాలి. వీరు క్రిస్మస్ చేయొద్దు అంటారు, పరిశుద్ధ ఆత్ముడు లేడు అంటారు, కళ్ళు మూసుకొని ఆరాధన చేయొద్దు అంటారు, వీరు చప్పట్లు కొట్టి పాటలు పాడకండి అంటారు. వీళ్ళు అబద్ధ బోధకులు. వీళ్ళు సాతాను గాడి పిల్లలు. వీళ్ళు వారికి మనకులాగానే ఉంటారు, మనలాంటి బైబిలే ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ వారి బోధ భిన్నంగా ఉంటుంది. ఒక సేవకుల గురించి విరుద్ధంగా మాట్లాడతారు, ఒక సేవకుడి గురించి చెడ్డగా మాట్లాడతారు. యేసు ప్రభు గురించి మొదట చెప్పరు. వీళ్ళు పరమచ్చగా భక్తిగా ఉన్నటువంటి వారిని పాడు చేసేవారు. వీళ్ళు ఏజెన్సీలు కూడా చాలామంది అలాంటి వారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కొందరైతే ఫోన్ చేసి దూరంగా ఉన్నటువంటి వారికి రోజు ఫోన్ చేసి వాళ్ళు విశ్వాసాన్ని పాడు చేసేవారు కూడా చాలామంది లేకపోలేదు. మన ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు, మన ప్రాంతంలోనే. కనుక ఈ క్రిస్మస్ సంబరాల్లో నీకు విశ్వాసాన్ని పాడు చేయకుండా, సాతాను గారు చెప్పిన మాట వినకుండా వస్తుంటే వారి మాట వినవద్దు, అసలు వినవద్దు. నీ భక్తి ఇంకా పెంచు. ఏంటి వాడు వెర్రి మాట చూడండి, వాళ్ళు పలికి వెర్రి మాటలు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. వెర్రి వాళ్ళు వెర్రి మాట్లాడతారు. క్రిస్మస్ చెయ్యొద్దు అంట, బైబిల్లో లేదు. క్రిస్మస్ చేయొద్దు అంటే క్రిస్మస్ లేదంటే క్రీస్తు పుట్టలేదంటారా? క్రీస్తు పుట్టినందుకే కదా క్రిస్మస్ చేస్తున్నారు. అంటే క్రిస్మస్ లేదంటే క్రీస్తు పుట్టలేదని అతని జీవితంలో. వీళ్ళు సాతానుగా సంతానం. వీళ్ళు సాతానికి సంబంధించిన సంతానం. అందుకే క్రీస్తు లేదు అని. క్రీస్తు లేదు అన్నానేంటి? క్రీస్తు పుట్టారు, అందుకే క్రిస్మస్ చేస్తూ ఉన్నాం. ప్రపంచ యావత్తు బుద్ధి లేని పనికి బలినవాడ కొంతమంది అలాగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి జ్ఞానం లేదు, సంఘం కట్టారు, ప్రయాస పడరు, సువార్త చెప్పరు, సిగ్గు లేదు. కొంతమంది సేవకులకు కూడా కొంతమంది సంఘము సిగ్గు లేదు. కట్టబడిన సంఘంలో దూరిపోయి సంఘాన్ని గలిబిలి చేస్తూ ఈ బోధ ఆ బోధ అని వక్ర బోధలు బోధిస్తూ సంఘాన్ని పూర్తిగా చెడగొడుతున్నారు. చెడిపోయినటువంటి పాపిస్టులు వీళ్ళు మైండ్ బ్లాక్ అయినటువంటి వారు. వీరు క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారికి సువార్త ప్రకటిస్తారు, క్రీస్తుని ఎరగని వారికి సువార్త ప్రకటించారు. అలాంటి వారు ఇప్పుడు వీరు బయలుదేరి ఉన్నారు.
వీళ్ళకి ఏమీ తెలియదు, మిడిమిడి జ్ఞానమే, కొంచెం కొంచెం జ్ఞానం అన్నమాట. కనుక ఈ క్రిస్మస్ వేళలో ఎవరు మోసపోవద్దు. మంచిగా ఎంజాయ్ చేయండి, మంచిగా ఆరాధించండి, కలిగిన వాడితో పండుగ ఘనంగా చేయండి, క్రీస్తుని ఘనపరచండి. అందరినీ పిలవండి, స్నేహితుల్ని పిలవండి, బంధువుల్ని పిలవండి. చక్కగా క్రిస్మస్ చేసుకొని సంబరాలు చేస్తూ మనం జీవించాలి. వాక్యం చెప్పడానికి మంచి సేవకుల్ని పిలిపించుకోండి. మంచి వాక్యము వాళ్ళు బోధించినప్పుడు మనం విందాం. పనికిరాని వాళ్ళని పిలిపించుకొని తలపోటు చేసుకోకూడదు. చూడండి, చాలామంది పాటు చేసే వాళ్ళు వస్తారు. వీళ్ళు క్రిస్మస్ దగ్గరికి వెళ్తారు కానీ క్రీస్తుని ఆరాధించారు, భోజనంకి వెళ్తారు. సిగ్గు లేదు. నేను ఈ మాటలన్నీ కూడా దేవుడిని నమ్ముకున్న సంఘానికి చెప్తున్నాను. దేవుడిని నమ్ముకున్న కూడా క్రిస్మస్ లేదంటున్నారు. అంటే క్రీస్తు పుట్టలేదా? అంటే బైబిల్లో లేదు కదా అంటారు. మరి వాచ్ బైబిల్లో లేదే ఏంటి? ఇవంతా ఎందుకు వేసుకుంటున్నాం? మరి మొబైల్ బైబిల్లో లేదే, టీవీ బైబిల్లో లేదే, ఇవి ఎందుకు చూస్తున్నాం, ఎందుకు వాడుతున్నాం? కనుక ఎవరు కూడా మోసపోవద్దు. మీకు తోచినంత, మీకు తగినంత, ఎంత అంటే అంత మీ మందిరాన్ని అలంకరించండి, మీ ఇల్లుని అలంకరించండి, మీ హృదయాన్ని అలంకరించండి, గ్రాండ్గా క్రిస్మస్ చేయండి, క్రీస్తుని ఆరాధించండి. క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ క్రీస్తు రాజ్యంలో మనము చేరుకోవడానికి నిరీక్షణ కలిగి జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. మళ్ళొక్కసారి మీ అందరికీ మా ఇంటి తరపున, మా కుటుంబం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు.